కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల విద్యా సంస్థలపై జరుగుతున్నటువంటి దాడులు మరియు అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. విద్యా సంస్థలపై దాడులు చేయడం ఆపి ఎవరి విద్యా సంస్థల్లో వారు సజావుగా వాళ్ళ విద్యా సంస్థలు నడుపుకునే విధంగా తగు సమాచారం ఇవ్వాలని మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగన్ ట్రావెల్స్ కేబీ రసూల్, రాష్ట్ర దళిత సంఘ ఉపాధ్యక్షులు కైపు బాబు, డివిఎఫ్ కార్యవర్గ సభ్యుడు ఎన్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు అబ్దుల్ సత్తార్, ఆవాజ్ కమిటీ ప్రెసిడెంట్ బద్వేల్. మిత్రులారా, సోదరులారా, ఇటీవల కాలంలో బద్వేల్ పట్టణంలో కొన్ని విద్యాసంస్థల మీద అధికారులు అమానుషంగా దాడి చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కొందరు అదే పనిగా అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉన్నత విద్యాసంస్థల మీద దాడులు జరిపి ఆ సంస్థలను నిర్వీర్యం చేయడము వాళ్ళ పన్నాగం కావచ్చు. కాబట్టి ఇది బద్వేల్ ప్రజలందరూ గమనించాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు విద్యారంగ సంస్థలు నడపడం తప్ప. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు వాస్తవం గమనించండి. ఈ లేనిపోని తప్పుడు సమాచారాలు అధికారులకు ఇచ్చి దాడులు చేయించడం ఇది సమంజసమేనా? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాము. దీన్ని ఆవాజ్ కమిటీగా మేము బద్వేల్ పట్టణ శాఖ నుంచి మేము దీన్ని ఖండిస్తున్నాము. అధికారులు ఇప్పటికైనా గ్రహించాలి. కాబట్టి మైనారిటీలకు విద్యాసంస్థ మీద దాడులు ఆపి వారికి సజావుగా వాళ్ళ విద్యాసంస్థలు నడుపుకునే విధంగా వాళ్లకు తగు సమాచారం ఇవ్వాలి, వాళ్లకు సహకరించాలి. బద్వేల్ పట్టణ ప్రజలు కూడా ఈ యొక్క సమాచారాన్ని మీరందరూ గ్రహించండి. ఇవి కేవలం వాస్తవాలు కాదు, అపవాస్తవాలుగా ఇవంతా ధృవీకరించి ఉన్నత వర్గాలు కొందరు పని కట్టుకొని కొన్ని విద్యాసంస్థల మీద మోయించాలనే ఉద్దేశంతో ఈ అక్రమంగా ఈ దాడులు చేస్తున్నారు. కాబట్టి మేము అధికారులకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా కలిసి వాళ్లతో మేము సంప్రదించి ఈ యొక్క వాళ్ళ దృష్టికి తెస్తాము. ఇప్పటికైనా దాడులు మానండి, మైనారిటీ విద్యాసంస్థలను కాపాడాలని చెప్పి మేము ఆవాజ్ కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అబ్దుల్ సత్తార్, ఆవాజ్ కమిటీ అధ్యక్షుడు బద్వేల్. జై హింద్, జై భారత్. ఈరోజు ఆవాజ్ కమిటీ ఆఫీసు నందు జరుపుకుంటున్నాం. నా పేరు కైపు బాబు, ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునే. అయితే బద్వేల్ పట్టణం నందు ఎస్సీల స్కూళ్ళ పైన తప్పుడు సమాచారాలు ఇస్తూ, తప్పుడు కంప్లైంట్లు ఇస్తూ, అదే పనిగా వాళ్ళ స్కూళ్ళు నడవకూడదనే ఉద్దేశం మీద అగ్రవర్ణ వాళ్ళు చేస్తున్న దాడులు, మరి తప్పుడు సమాచారాలు ఇచ్చి అధికారులను ఇబ్బంది పెడుతూ, అధికారులకు లంచాలు ఇస్తూ, తప్పుడు నివేదికలు ఇస్తూ చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. విద్యా సంస్థలు అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ ముఖ్యం. ఎడ్యుకేషన్ లేకుండా ఏం లేకుండా మా స్కూల్కి గమనిస్తాయే మా వాళ్ళు ఉండకూడదు అనే ఉద్దేశం మీద రకరకాలైన ఇబ్బందులకు గురి చేస్తూ తప్పుడు సమాచారాలు ఇస్తూ, తప్పుడు ప్రెస్ మీట్లు ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారు. కనుక ఎస్సీల స్కూళ్ళపై, మరి ఎస్టీల, బీసీల స్కూళ్ళపై, మరి మైనార్టీల స్కూళ్ళపై చేయడము, వాళ్ళని ఇబ్బందికరము చేయడం అనేది చాలా దారుణమైంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సమస్య మీద అన్ని ఏరియాల్లో ధర్నాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వెంటనే అధికారులు సమస్యను పరిష్కరించి ఎవరి స్కూళ్ళను వాళ్ళు జరుపుకునేటట్లు ఏర్పాటు చేయాలి తప్ప ఒక తప్పుడు సమాచారాలు ఇచ్చి, తప్పుడు నాయకులు చెప్పినట్లు విని పర్మిషన్లు ఇచ్చిన దాంట్లో వేరే రకంగా చెప్పడం అనేది చాలా దారుణమైంది. కనుక మేము పై అధికారులను, జిల్లాధికారులను, రాష్ట్ర అధికారులను అందరినీ కలిసి ఎవరి స్కూళ్ళు వాళ్ళు జరుపుకోవాలని, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ పెట్టుకోకుండా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మా డిమాండ్. కనుక ఇప్పటికైనా తప్పుడు సమాచారాలు మాని స్కూళ్ళను అభివృద్ధి చేసుకునే పరిస్థితుల్లో ఉండాలి, కానీ పక్కవాడి స్కూళ్ళను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకూడదని మేము డిమాండ్ చేస్తూ, మరీ ఒకసారి ఇట్లాగే రిపీట్ అయితే మేము ఆందోళన కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరం కలిసి ఆందోళన కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ ఉంటారు. అందరికీ జై భీమ్.
జై భీమ్. ఆవాస్ కమిటీ ఆఫీసులో అందరికీ జై భీమ్. ఈనాటి బద్దీర్ టౌన్లోనే ఆవాజ్ కమిటీ ఆఫీసులో మరి వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏదంటే మరి విద్యా సంస్థలు మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళు స్కూళ్ళు నడుపుకుంటుంటే ఆ స్కూళ్ళ పైన లేనిపోని వాళ్ళకు ఇచ్చేసి ఆ స్కూల్ వ్యత్యాసడానికి మరి వీళ్ళు ఇచ్చేస్తున్నారు. అవి మానుకోవాలి. అధికారులు కూడా దానిపైన స్పందించి ఎవరి స్కూల్ వాళ్ళు నడుపుకునే దానికి మీరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లు లేని పక్షంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము రాష్ట్ర రోకలు కానీ ఆందోళన కానీ మరి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. మరి మీరు తప్పకుండా ఆ స్కూల్లో పోకుండా ఎవరి స్కూల్ వాళ్ళను నడుపుకునే విధంగా మీరు సహకరించాలని నేను తెలియజేస్తూ, నా పేరు ఎన్ చిన్నయ్య. నేను దళిత బహుజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నేను పనిచేస్తున్నా. జై భీమ్.